మాల్వి మల్హోత్రా తన మీద వస్తున్న ఆరోపణలు, అభియోగాలు తోసిపుచ్చుతూ తన కంప్లైంట్ మీద అరెస్ట్ అయిన యోగేష్ను బాధితుడిగా సంబంధిస్తూ ప్రకటన విడుదల చేసింది. ఇందుకు ఫలక్నుమాగా తను ప్రస్తుతం నివాసం ఉంటున్న బొంబాయి నగర బాంద్రా ప్రాంతంలోని ఇంటి చిరునామాను జతపరిచింది. కేసు అంతర్లీన పర్యవేక్షణలో తన తల్లిదండ్రులు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉండడం, బహుశా బాధ్యతగా తన శాశ్వత చిరునామాను కూడా జతపరుచుకుంది. తన పర్మనెంట్ అడ్రస్ హిమాచల్ రాష్ట్రంలోని జిల్లా స్థాయి గ్రామ తాలూకా అయిన మండీ ప్రాంతంగా చిరునామా జోడిస్తూ తన వాస్తవిక వాంగ్మూలం వాస్తవ ప్రకటన అని సంచిహింపజూసింది. తన ఐడెంటిటీని ఎవరూ సందేహించాల్సిన అవసరం లేదు. కానీ గడిచిన గత 4 ఏళ్లలో తోసిపుచ్చుకొచ్చిన సంఘటనలు కానీ ప్రస్తుతం రాజ్-తరుణ్ను లేవదీసుకుపోయింది అనే తలమోటు భాండాగారం చుట్టుముడుతూ రాజ్-తరుణ్ ప్రియురాలు లావణ్య ప్రైవేట్లో ఉన్న స్టేట్మెంట్ను బహిర్గతం చేస్తూ ఎంతవరకు నిజము నిర్ధారించారని జనవాహిక ముందు నెట్టింది. ఆ స్టేట్మెంట్లో ఏముందో చూసుకొస్తే అసలు తన వ్యక్తిగతం ఏంటి, తనకు ఫలానా యోగేష్ అనే వ్యక్తి ఎలా పరిచయం అయ్యాడు, యోగేష్ను అరెస్ట్ చేయాల్సిన వరకు ఎందుకు వచ్చింది వంటి కొన్ని తారుమారు విషయాలు సంక్లిష్ట విశ్లేషణలో మాల్వి మల్హోత్రా మాటల్లోనే తెలుస్తుంది. నిజానిజాలు అర్థం చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఈ స్టేట్మెంట్ సర్క్యులేషన్లో కథనం డౌట్లు చూసుకువస్తే 2019లో యోగేష్ కుమార్ మహిపాల్ సింగ్ అనే వ్యక్తి మాల్వి మల్హోత్రాకు ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపారు. దానికి స్పందనగా మాల్వి రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేశారు. ఆ తర్వాత ఇద్దరు కాఫీ కెఫే డేలో 3-4 సార్లు కలుసుకున్నారు. అప్పుడు అతను నిర్మాత అని మాల్వి అర్థం చేసుకుంది. ఆ తర్వాత అతను మాల్వితో ప్రేమ వ్యవహారం నడిపి పెళ్లి చేసుకోమని పదే అడిగాడు. కానీ మాల్వి అతనిని తిరస్కరించింది మరియు అతనిని కలవకుండా తప్పించుకున్నారు. అప్పటికి అతను అక్టోబర్ 25, 2020 రోజున షూటింగ్ ముగిశాక మాల్వి వద్దకు తిరిగి వచ్చాడు. మాల్వి భవనం కిందకు వచ్చి మాల్వి కోసం వేచి ఉన్నాడు. కానీ మాల్వి అతనిని పట్టించుకోలేదు. మరుసటి రోజు 26వ తేదీ రాత్రి మాల్వి సాద్ బంగ్లా కాఫీ కెఫేకి వెళ్ళి తిరిగి ఇంటికి ఒంటరిగా నడుచుకుంటూ వెళుతుండగా రాత్రి 9 గంటల ప్రాంతంలో యోగేష్ కుమార్ మహిపాల్ సింగ్ ఫిషరీస్ రోడ్, ఫుట్పాత్, సుందర్వాడి, వెర్సోవా, అంధేరి వెస్ట్ ముంబై నుండి కాలినడకను నడుచుకుంటూ వెళ్తుండగా తన బ్లాక్ ఆడి కారు నంబర్ MH051744లో అక్కడికి వచ్చారు. మరియు అతను మాల్వి పక్కనే కారు ఆపి ఆ సమయంలో అతను నల్ల టీషర్ట్ మరియు నీలిరంగు జీన్స్ ప్యాంట్ ధరించి మాల్వితో మాట్లాడాలనుకుంటున్నాడు అని మాల్వితో కోపంగా చెప్పడం ప్రారంభించాడు. మాల్వి స్పందన సరిగ్గా లేకపోయేసరికి కోపం వచ్చి చంపేస్తాను అంటూ ఆగ్రహంతో జీన్స్ ప్యాంట్ వెనుక జేబులో ఉంచిన కత్తి తీసి కడుపులో పొడిచాడు. ఆ నొప్పికి మాల్వి గట్టిగా అరిచినా అతను మళ్ళీ అదే కత్తిని మాల్వి ఎడమ చేతి వేళ్ల కింద, కుడి చేతి మణికట్టు కింద కొట్టాడు. మాల్వి అతని చర్యను చూసి గట్టిగా అరిచేసరికి రోడ్డు మీద ఆగిపోయిన ప్రజలు కూడా భయంతో అక్కడికి పరిగెత్తడం ప్రారంభించారు. ఆ తర్వాత అతను తన కారులో కూర్చుని అక్కడి నుంచి పారిపోయాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న జనం అక్కడ గుమిగూడగా కొందరు మాల్విని రిక్షాలు ఎక్కించుకొని కోకిలాంబిన ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్చారు. ఈ స్టేట్మెంట్కు ఒక కంక్లూషన్ ఏంటంటే మాల్వితో పరిచయం ఉన్న యోగేష్ కుమార్ మహిపాల్ సింగ్ అనే వ్యక్తి తనతో ప్రేమ వ్యవహారం పెట్టుకోమని అడిగే ముందు పదే వెంబడించాడు మరియు మాల్వి అతనిని పదే తిరస్కరించారు. అందుకే యోగేష్ కుమార్ కి వ్యతిరేకంగా చట్టపరమైన వివాదం ఉంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.